సూర్యక్రియ. ఒకప్పుడు మన పూర్వీకులు ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడిని ప్రార్థిస్తూ సూర్యక్రియ అనే యోగా సాధనలో నిమగ్నమయ్యేవారు. తూర్పున సూర్యుడు ఉదయించే సమయంలో ఒక అద్భుతమైన యోగా సాధన ప్రారంభమయ్యేది. సూర్యక్రియ అనేది సాధారణ యోగా కాదు. ఇది మంత్రాల మాదిరిగా శరీర, మనస్సు, ఆత్మలను పరిపూర్ణంగా సంధించే ఒక సుదీర్ఘ ప్రక్రియ. పూర్వకాలంలో ఇది ఒక దివ్య సాధనగా ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ ఈనాటి తరం సూర్యక్రియను ఎందుకు మర్చిపోయింది? మనం రోజు ఎదుర్కొనే రకరకాల సవాళ్ల మధ్య ఈ ప్రశ్న ఆసక్తికరంగా మారుతుంది. పారిశ్రామిక విప్లవం మరియు ఆర్థిక అభివృద్ధి వల్ల మన జీవనశైలి నాటకీయంగా మారిపోయింది. మనం ప్రకృతి నుంచి దూరమవుతూ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో నిమగ్నమయ్యాం. ఈ పరిణామం వల్ల ప్రకృతితో అనుసంధానాన్ని కోల్పోయాం. ముఖ్యంగా సూర్యక్రియ వంటి క్రియలను మర్చిపోతున్నాం. ఆధునిక జీవనశైలిలో మార్పులు అనూహ్యంగా జరిగాయి. ఉద్యోగాలు, విద్య, ఇతర కార్యకలాపాల మధ్య సమయం తగ్గిపోతుంది. ఉదయాన్నే లేవటం మానేశాం. సూర్యోదయం కంటే ముందే లేవటం అంటేనే భ్రమలా మారింది. మనం ఫోన్, కంప్యూటర్, టీవీ వంటి పరికరాలపై అధిక సమయం గడపటం మొదలుపెట్టాం. ఈ సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడం వల్ల సూర్యక్రియ వంటి ఫిజికల్ క్రియలకు సమయం లేకుండా పోయింది. సూర్యక్రియలో మొత్తం ముఖ్యంగా 12 పద్ధతులు ఉన్నాయి. అందులో ప్రాణమాసనం, హస్త ఉత్తాసనం, పదహస్తాసనం, అశ్వసంచలనాసనం, దండాసనం, అష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పరివర్తనాసనం, అర్ధచక్రాసనం, పర్వతాసనం, శవాసనం. ఈ పద్ధతులు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, శ్వాస నియంత్రణలో, శారీరక పట్టుత్వం పెంపొందించడంలో సహాయపడతాయి. ఉదయం యోగా చేయటం వల్ల శరీరానికి విటమిన్ డి ఉత్పత్తి పెరుగుతుంది. ప్రాణవాయువు శుద్ధంగా ఉండటంతో శ్వాస మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి వస్తుంది. ఉదయం యోగా చేయటం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. టాక్సిన్లు బయటికి పంపబడతాయి. శరీరంలోకి శక్తి సమన్వయంగా విభజించబడుతుంది. మొత్తం మీద ఈ పద్ధతులు శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యంగా ఉండేందుకు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు అనుకూలంగా ఉంటాయి. సూర్యక్రియ అనేది మన ప్రాచీన సంప్రదాయాలలో ఒక గొప్ప సంపద. దీన్ని మర్చిపోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను కోల్పోతున్నాం. ఆధునిక జీవనశైలి, పారిశ్రామికత, టెక్నాలజీ ప్రభావం వల్ల సూర్యక్రియ చేయడం తగ్గిపోయినా దీని ప్రాముఖ్యతను గుర్తించి మళ్ళీ మన జీవనశైలిలో దీన్ని స్థాపించాలి. దీనివల్ల మన ఆరోగ్యం, మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి అన్నీ మెరుగుపడతాయి.